హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ ఎక్సలెన్సీ. సో ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇష్యూస్ గురించి ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేద్దామో వాటిని ఒకసారి మనం చూద్దాం. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ఒక యాప్ తీసుకొచ్చారు, మౌసమ్ అని. దాని గురించి చూద్దాం. అలాగే రీసెంట్గా చైనా ఒక శాటిలైట్ని లాంచ్ చేసింది, Jiuan-3 అని. సో అదేంటో చూద్దాం. జయశంకర్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక బుక్ రాయడం జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ విరలాచార్య ఆయన కూడా ఒక బుక్ రాయడం జరిగింది. సో అదేంటో డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక యాప్ తీసుకొచ్చారండి. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. రీసెంట్గా లాల్జీ టాండన్ గవర్నర్ అన్నారు కదా, చనిపోయారు కదా, ఆయన పేరు ఒక రోడ్డుకు పెట్టడం జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. యూనిసెఫ్ వాళ్ళు పిల్లల గురించి ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాని గురించి డిస్కస్ చేద్దాం. డిఆర్డిఓ గురించి 2 టాపిక్స్ ఉన్నాయండి. సో అదేంటో చూద్దాం. అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వియత్నాంలో వేర్ హౌస్ ఏర్పాటు చేస్తూ ఉంటుంది, అదేంటో చూద్దాం. సియాచిన్ వ్యాలీ ప్రజలకు అనుమతిస్తున్నారు అక్కడ టూరిస్టుల కోసం. సో ఇలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వీడియో అయిపోయేంత వరకు చూడండి. మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ వాళ్ళు రీసెంట్గా ఒక యాప్ తీసుకొచ్చారు. వీళ్ళు యాప్ పేరు ఏంటి అంటే మౌసమ్. ఇది ఏంటి అంటే, ఎందుకోసం ఈ యాప్ అంటే, నార్మల్గా ఇప్పుడు వెదర్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, వెదర్ ఫోర్కాస్ట్. సో దానికోసం ఈ యాప్ తీసుకొచ్చారు. దీన్ని ఎవరి సహకారంతో అంటే, నార్మల్గా ఇక్రిసాట్ తెలుసు కదా మనకు, హైదరాబాద్లో ఉంటుంది. సో ఇక్రిసాట్, అలాగే ఐఐటిఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, అలాగే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి, ఈ 3 సంస్థల సహకారంతో మౌసమ్ అనే యాప్ని తీసుకొచ్చారు. అంటే భారతదేశంలో జరిగేటువంటి వెదర్ ఫోర్కాస్ట్ను ఈ యాప్లో ఎప్పటికప్పుడు యాప్ ద్వారా సమాచారాన్ని చేరవేసేందుకు తీసుకొచ్చినటువంటి ఒక వినూత్నమైన యాపే ఈ మౌసమ్ అండి. సంస్థలు, వీటికి సహకారం అందించిన సంస్థల పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్రిసాట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ, ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, ఈ 3 సంస్థల సహకారంతో ఈ యాప్ని తీసుకొచ్చారు. సో ఇది ఎందుకు, వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం తీసుకొచ్చినటువంటి ఒక యాప్, పేరు మౌసమ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మన రెండో టాపిక్ వచ్చేసి చైనా రీసెంట్గా మళ్ళీ ఒక శాటిలైట్ను లాంచ్ చేయబోతుంది. సో దాని గురించి చూద్దాం. యాప్ ఇప్పుడు వాళ్ళు అంతకుముందు మనం చూసాం Tianwen-2 అనే శాటిలైట్, మార్స్ మిషన్. అంటే ఫస్ట్ టైం వాళ్ళు మార్స్ పైకి ఒక శాటిలైట్ని పంపించారని చెప్పాం. తద్వారా అది 6th కంట్రీగా నిలిచిందని మనం అంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు వాళ్ళు పంపించిన శాటిలైట్ పేరు ఏంటంటే Jiuan-3. చూడండి, 3, ఇది శాటిలైట్ పేరు Jiuan-3. ఇది ఏంటంటే లాంగ్ మార్చ్ 4A అనే ఒక ఏమంటారు, లాంగ్ మార్క్ ఉంటుంది కదా. మనం మొన్న లాంగ్ మార్క్ 5 అని ఏంటండి, Tianwen శాటిలైట్ ఉంది కదా, Tianwen-2, ఇది లాంగ్ మార్క్ 5 ద్వారా వెళ్ళింది కదా. సో ఇప్పుడు ఇదేంటంటే లాంగ్ మార్చ్ 4A అనే లాంచ్ వెహికల్ ద్వారా Jiuan-3 అనే శాటిలైట్ను లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నార్మల్గా మన ఇండియాలో అయితే PSLV సిరీస్ ఉంటాయి. ఇవేంటండి శాటిలైట్ లాంచ్ వెహికల్ కదా ఇది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లాంగ్ మార్క్ అని వీళ్ళు చైనాలో ఇవి శాటిలైట్ వెహికల్స్. మొన్న మన స్పేస్ ఎక్స్ సంబంధించి శాటిలైట్ వెహికల్ ఏంటంటే ఫాల్కన్. సో ఇది శాటిలైట్ వెహికల్స్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. మన స్పేస్ ఎక్స్ ఎందుకు వచ్చింది, అనాసిస్ అనే సంస్థ ఉంది కదా, అంటే అనాసిస్-2 అనే శాటిలైట్ను సౌత్ కొరియా వాళ్ళు పంపించడం జరిగింది కదా స్పేస్ ఎక్స్ ద్వారా. ఏంటండి దాని పేరు, అనాసిస్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని మనం పంపించారు కదా సౌత్ కొరియా వాళ్ళు. ఎక్కడ నుండి, స్పేస్ ఎక్స్. వెహికల్ ఏంటండి ఫాల్కన్ 9. సో దాని ద్వారా అనాసిస్-2 అని పంపించారు కదా. సో ఇప్పుడు మొన్న ఇదే Tianwen-2 దేని లాంగ్ మార్చ్ 5 ద్వారా పంపించారు. ఇప్పుడు Jiuan-3 లాంగ్ మార్చ్ 4A. వెహికల్స్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. ఏ శాటిలైట్స్ పంపించినా దాని వెహికల్ పేరు కూడా గుర్తుపెట్టుకోండి. దీని గురించి ఇది ఎందుకు అని అంటే, నార్మల్గా వీళ్ళు హై రిజల్యూషన్ మ్యాపింగ్ కోసం, అంటే ఇప్పుడు నార్మల్గా వివిధ ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని హై రిజల్యూషన్లో మ్యాపింగ్, డాటాను మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం మ్యాపింగ్ చేసేందుకు గాను ఈ Jiuan-3ని చైనా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దీని గురించి. అంతకుముందు రీసెంట్గా వాళ్ళు ఇది మార్స్ మిషన్ Tianwen-ను పంపించారు. ఇప్పుడేమో ఈ Jiuan-3. సో అంతకుముందు చేసినటువంటి అన్ని ప్రాంతాలు ఏవేవి ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోండి. మన UAE కూడా పంపించింది కానీ ఎక్కడి నుంచి అండి, జపాన్ నుంచి హోప్ మిషన్.
సో ఇప్పుడు ఇది శాటిలైట్స్ గురించి రీసెంట్గా ఏమైనా న్యూస్లో వస్తే అవన్నీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇది GO-1 గురించి. అలాగే ఈరోజు 2 బుక్స్ ఉన్నాయండి. జైశంకర్ గారు ఒక బుక్ రాశారు, సుబ్రహ్మణ్యం జైశంకర్ తెలుసు కదా మనకు, ఈయన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కదా. ఈయన ఒక బుక్ రాయడం జరిగింది. బుక్ పేరు ఏంటి అని అంటే ది ఇండియన్ వే, స్ట్రాటజిక్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ అనమాట. ది ఇండియన్ వే అనే బుక్ పేరు. ఇది నార్మల్గా మెయిన్ బుక్ ఇదండి, ఇండియన్ వే. సబ్ టాపిక్స్ అంటే కింద చిన్న వర్డ్స్ ఉంటాయి, సో అది పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ది ఇండియన్ వే స్ట్రాటజిక్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్, ఇండియన్ వే స్ట్రాటజిక్ ఫర్ అన్ అన్సర్టైన్ వరల్డ్ అనేది ఈ బుక్ పేరు. సో ఈ బుక్లో ఆయన వివిధ రకాల, అంటే 1947లో ఇండియా డివైడ్ అయినప్పటి నుంచి భారతదేశ ఆర్థిక పరిస్థితులు, అలాగే అప్పుడు చైనా ఇండియా ఈక్వలెంట్గా ఉన్నాయి కదా, చైనా మెరుగుదల, అంటే భారతదేశంలో అభివృద్ధిలో జరిగినటువంటి లోపాలు, భారతదేశం తీసుకున్నటువంటి చర్యలు, భారతదేశంలో జరిగినటువంటి కొన్ని దాని గురించి ఈయన ఈ బుక్ రాయడం జరిగింది. సో ఈ బుక్ గుర్తుపెట్టుకోండి, ది ఇండియన్ వే అనేది బుక్. జైశంకర్ రాశారు దీన్ని. ఇదే దానిపై మళ్ళీ ఇంకో బుక్ ఏంటంటే విరలాచార్య గారు ఒక బుక్ రాశారు, విరల్ ఆచార్య. ఈయన ఎవరు అంటే RBI డిప్యూటీ గవర్నర్, ఈయన గుర్తుపెట్టుకోండి. ఈయన కూడా ఒక బుక్ రాశాడు, క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా. క్వెస్ట్ ఫర్ రీస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా. ఈ 2 బుక్కులు అండి, స్టెబిలిటీ ఇన్ ఇండియా. సో ఇప్పుడు నార్మల్గా ఈయన విరలాచార్య కదా, సో ఈయన ఈ బుక్ రాయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన RBI గురించి మనం చూసాం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSR అని మనం చదివాం. ఎవరిస్తారు ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని అంటే RBI. సో ఇక్కడ కూడా చూడండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా అంటే ఆర్థిక భద్రత లేకపోతే ఆర్థిక స్థిరత్వం పైన ఈ బుక్ రాయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, అందుకే FSRని ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నాను. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ మొన్న RBI ఇచ్చింది కదా, సో దాంట్లో 8.5% NPL ఉన్నాయి, నెక్స్ట్ 12.5% పెరగబోతున్నాయి. అలాగే ఈ COVID-19 ఇంపాక్ట్ ఎక్కువ ఉంటే 14.7%కు గ్రాస్ NPAs చేరుతాయి అని చెప్పి మొన్న RBI రిపోర్ట్ ఇవ్వడం జరిగింది కదా. సో అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో విరలాచార్య గారు రాసిన బుక్ క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ బుక్ గురించి. అలాగే రీసెంట్గా కర్ణాటక 2 పాలసీలు తీసుకొచ్చిందండి. సో అదేంటో కూడా చూద్దాం. కర్ణాటక వాళ్ళు ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చారు, న్యూ ఇండస్ట్రియల్ పాలసీ. అంటే 5 సంవత్సరాలకు గాను వాళ్ళు ఒక పాలసీ తీసుకొచ్చారు. అంటే వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటి ఒక పాలసీ ఇది కర్ణాటక. సో ఈ పాలసీ నార్మల్గా 2025 అంటే ఈ 5 ఇయర్స్కు వీళ్ళు ఈ పాలసీ తీసుకొచ్చారు. న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అన్నారు వీళ్ళు, అంటే వీళ్ళ రాష్ట్రానికి సంబంధించండి. సో న్యూ ఇండస్ట్రియల్ పాలసీ వీళ్ళు తీసుకురావడం జరిగింది, అంటే ఆ రాష్ట్రంలో పారిశ్రామిక ఎదుగుదలకు ఈ 5 ఇయర్స్ కానీ తీసుకొచ్చారు. ఇదే కర్ణాటక వాళ్ళు న్యూ డిజిటల్ ఎకనామీ మిషన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా స్టార్ట్ చేశారు, న్యూ డిజిటల్ ఎకానమీ మిషన్. సో ఇది కూడా గుర్తుపెట్టుకొని న్యూ డిజిటల్ ఎకానమీ మిషన్ అని వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్లో వీళ్ళు కామర్స్ కావచ్చు, అలాగే కామర్సు, స్టార్టప్స్, వివిధ రకాల కంపెనీస్, వాటన్నిటికీ వీళ్ళు చైతన్యచ్చేందుకు దీన్ని తీసుకొచ్చారు. దట్టు గిగ్ ఎకనామీ అని ఉంటుందండి, గిగ్ ఎకనామీ. సో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, గిగ్ ఎకనామీ అని అంటే ఫ్రీగా, అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా జాబ్ చేయకుండా డైరెక్ట్ మాకు ఇంత పైసలు ఇవ్వండి మేము చేస్తాం అని ఫ్రీగా మనం చేసేటువంటి కొన్ని ఉంటాయి, దాన్నే గిగ్ ఎకనామీ అంటుంటారు. సో అలాంటి గిగ్ ఎకనామీని పెంచేందుకు డిజిటల్ ఎకనామీలో, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా యాప్ డెవలపర్స్ కావచ్చు, ఇవన్నీ సంస్థాగతంగా కాకుండా వాళ్ళు సొంతంగా ఫ్రీలాన్సర్గా చేసేటువంటి, ఫ్రీలాన్సర్గా పనిచేస్తూ ఫ్రీలాన్సర్గా ఎర్న్ చేసే విధానాన్ని గిగ్ ఎకానమీ అంటారు. సో అలాంటి దాన్ని కూడా ప్రోత్సహించేందుకు వీళ్ళు న్యూ డిజిటల్ ఎకానమీ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇది కర్ణాటక స్టార్ట్ చేసినటువంటి న్యూ ఇండస్ట్రియల్ పాలసీ యాజ్ వెల్ యాజ్ న్యూ డిజిటల్ ఎకానమీ మిషన్ గురించి. ఢిల్లీ కూడా ఒక స్టార్ట్ చేశారండి, ఒక యాప్, రోజ్గార్ బజార్ అని ఒక యాప్ తీసుకొచ్చారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు. సో రోజ్గార్ బజార్ ఇది ఎందుకు అని అంటే యాప్ నార్మల్గా జాబ్ సీకర్స్ కోసం, అంటే ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక యాప్ ఇది రోజ్గార్ బజార్. మనం ఇటువంటి యాప్స్
మనం అంతకుముందు చాలానే చూసాం. ప్రవాసీ రోజ్గార్ అని సోను సూద్ తీసుకొచ్చాడు. సో ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చారు. వివిధ సంస్థల వాళ్ళు ఇలా తీసుకొస్తూనే ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఎందుకైనా మంచిది. రోజ్గార్ బజార్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గారు దీన్ని తీసుకురావడం జరిగింది. సో ఇది ఇంకొక టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి రీసెంట్గా లాల్జీ టండన్, మనకు తెలుసు కదండి, ఈయన మధ్యప్రదేశ్ గవర్నర్గా ఉండే మొన్న చనిపోయారు కదా. సో ఈయన చనిపోయారు, అది మనకు తెలిసిన విషయమే. సో ఈయన న్యూస్ ఇప్పుడు ఎందుకు అని అంటే ఉత్తరప్రదేశ్, ఈయన యూపీకి సంబంధించిన వ్యక్తి, అంటే బీజేపీ వ్యక్తి. సో ఈయన చనిపోయారు కదా. సో ఈయన గౌరవార్థం ఇతని సేవలను గుర్తించి యూపీ ప్రభుత్వం లక్నో, అంటే దట్టు లక్నో మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది కదా. సో లక్నోలోని లక్నో అండ్ హర్దాయ్ అనే రోడ్ ఉంటుంది. సో ఈ రోడ్డుకి లాల్జీ టండన్ పేరును పెట్టడం జరిగింది. సో ఈయన గౌరవార్థం యూపీ ప్రభుత్వం, అంటే లక్నో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు లక్నో హర్దాయ్ రోడ్డుకు లాల్జీ టండన్ పేరును పెట్టడం జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అది ఇంకో టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా యూనిసెఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే కోవిడ్-19 నేపథ్యంలో, అంటే కోవిడ్ ఇంపాక్ట్ వల్ల, ఈ పాండమిక్ విజృంభించడం వల్ల, అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పటికీ స్కూళ్ళు తెరుచుకోలేకపోవడం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటున్నాయి కదా. సో యూనిసెఫ్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అని అంటే సౌత్ ఏషియాలో, అంటే మన దక్షిణ ఏషియాలో దాదాపు 22 మిలియన్ చిల్డ్రన్ వాళ్ళు ఎడ్యుకేషన్ను అందుకోలేకపోతున్నారు. అంటే ఎర్లీ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, చిన్నపిల్లలు, వాళ్ళ ఎర్లీ ఎడ్యుకేషన్కు దూరం అవుతున్నారు అని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఎర్లీ ఎడ్యుకేషన్కి ఎందుకు దూరం అవుతున్నారండి? ఇప్పుడు నార్మల్గా మన సౌత్ ఏషియాలో ఎక్కువ కంట్రీస్ పేద దేశాలు. అలాగే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్కు ఇది ఎందుకు లేదు అని అంటే అక్కడ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువ. ఆన్లైన్ క్లాసెస్ మళ్ళీ దట్టు ఆన్లైన్ క్లాసెస్ ఇక్కడ వినాలి అంటే స్మార్ట్ ఫోను లేకపోతే ల్యాప్టాప్ కావాలి. ఇక్కడ మన పేద దేశాలు కాబట్టి ఇక్కడ నార్మల్గా స్కూల్స్ నడవడమే కష్టం, ఇంకా ఆన్లైన్ క్లాస్ అంటే మరీ కష్టం. సో వీటన్నిటి దృష్ట్యా ఈ 22 మిలియన్ పీపుల్ ఎర్లీ ఎడ్యుకేషన్కు దూరం అవుతున్నారని చెప్పి యూనిసెఫ్ ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. సౌత్ ఏషియాలో మొత్తం వరల్డ్లో 40 మిలియన్ పీపుల్ అండి, మన సౌత్ ఏషియాలో మాత్రం ఇది. మొన్న రీసెంట్గా యుఎన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, మనం చూసాం. ఏంటి అని అంటే ఇండియా 271 మిలియన్ పీపుల్ను పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చిల్లని చెప్పి, నార్మల్గా ఒక డికేడ్లో చూసుకుంటే ఇంతమంది బయటకు వచ్చారని మనం ఒక రిపోర్ట్ చూసాం. 271 మిలియన్ పీపుల్ పేదరికం నుంచి బయటకు వచ్చారు. అంతకుముందు 640 మిలియన్ పీపుల్ ఉండే, దాంట్లో 271 మిలియన్ పీపుల్ పేదరికం నుంచి బయటకు వచ్చారని చెప్పి మొన్న ఒక రిపోర్ట్ వచ్చింది. సో అది కూడా ఒకసారి ఇక్కడ చూసుకోండి. ఇది దీని గురించి యూనిసెఫ్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ గురించి. ఈరోజు డిఆర్డిఓ గురించి 2 టాపిక్స్ ఉన్నాయండి. సో అదేంటో చూద్దాం. డిఆర్డిఓ దిహార్ అని ఒక సెంటర్ గైర్సన్ ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేసింది. సో అది ఏంటి అని అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై రిజల్యూషన్ హై ఆల్టిట్యూడ్ రేంజ్ సెంటర్ అని ఒకటి గైర్సన్లో ఏర్పాటు చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే, అది నార్మల్గా గుర్తుపెట్టుకోండి, దిహార్ అని. అలాగే ఇంకోటి ఏంటంటే డేర్ టు డ్రీమ్ అని ఒకటి తీసుకొచ్చారండి వీళ్ళు, డిఆర్డిఓ, డేర్ టు డ్రీమ్. ఈ ప్రోగ్రామ్ పేరు గుర్తుపెట్టుకోండి, డేర్ టు డ్రీమ్. ఎందుకు అని అంటే ఇప్పుడు మొన్న అబ్దుల్ కలాం గారు వర్ధంతిని పురస్కరించుకొని ఒక ప్రోగ్రామ్ను డిఆర్డిఓ స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఆయన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ డిఆర్డిఓలే పనిచేస్తాయి కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డేర్ టు డ్రీమ్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే నార్మల్గా స్టార్టప్స్ని లేకపోతే ఇన్నోవేటర్స్ని వివిధ రకాల కొత్త ఆవిష్కరణలకు సహాయం అందించేందుకు, వాటికి ఊతం అందించేందుకు, ఆర్థిక సహాయాన్ని ఇచ్చేందుకు, వాటికి మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు, వాళ్ళకి ఎక్కువగా అంటే ఎలాంటి అసిస్టెన్స్ అయినా ఇచ్చేందుకు ఈ డేర్ టు డ్రీమ్ అనే ప్రోగ్రామ్ని డిఆర్డిఓ స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎక్కువగా ఎవరికంటే స్టార్టప్స్ అండ్ ఇన్నోవేటర్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, డేర్ టు డ్రీమ్. సో ఇది దీని గురించి. అలాగే నార్మల్గా ఇప్పుడు ఇవన్నీ డిఫెన్స్కి సంబంధించిన విషయాలు కానీ అన్న ఒక దగ్గర చెప్తున్నాను. సియాచిన్ వ్యాలీ ఉంది కదండి, సియాచిన్ వ్యాలీ మనకు తెలుసు. మొన్న ఇప్పుడు లేహ్లో అక్కడ ఉంటుంది కదా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర మనకు చైనాకు ఇండియాకు మధ్య ఉద్రిక్తత పరిస్థితులు, గల్వాన్లో ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. సో దీని యొక్క ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ సియాచిన్ వ్యాలీ యొక్క ప్రస్తావన దీంట్లో అంతకుముందు అంటే టూరిస్టులు అంటే ప్రజలను ఈ సియాచిన్ వ్యాలీ చూడేందుకు నార్మల్గా అనుమతించకపోయేవారు. సో దాన్ని ఎప్పటి నుంచి అంటే 2007 నుంచి ఇక్కడ సియాచిన్ వ్యాలీని చూసేందుకు ప్రజలను అనుమతిస్తున్నారండి. 2007 నుంచి సియాచిన్ వ్యాలీకి వెళ్ళి టూరిస్టులు ఈ ప్లేస్ని చూసేందుకు 2007 నుంచి, అంతకుముందు అనుమతి లేదు, 2007 నుంచి అనుమతిస్తున్నారు. సో దీన్ని 2007 నుంచి ఇప్పటివరకు అనుమతిస్తూనే ఉన్నారు. 2019 అక్టోబర్ నుంచి ఈ
ప్రజలను ఎవరైతే టూరిస్టులు ఉన్నారో ఆ ప్లేస్కు అప్పటి నుంచి ఆంక్షలు విధించడం జరిగింది. సో మీరు ఇక్కడికి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో రారాదు అక్కడికి అని చెప్పి వాళ్ళకి ఆంక్షలు విధించారు. ఇప్పుడు దాన్ని ఆంక్షలను ఎత్తివేసి ఇప్పుడు టూరిస్టులకు ఫ్రీగా ఉంచారండి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సియాచిన్ వ్యాలీని ఇప్పుడు టూరిస్టులకు అందుబాటులో ఉంది ఈ ప్లేస్. సో అది కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మ్యాటర్ డిఫెన్స్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి దాన్ని కూడా చెప్తున్నాను. ఇండియా రీసెంట్గా వియత్నాంలో ఒక వేర్ హౌస్ నెలకొల్పాలని చూస్తుందండి. సో అదేంటో చూద్దాం. వియత్నాంలో వేర్ హౌస్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అంటే, వియత్నాం అనేది ఒక ఫ్రీ ట్రేడ్ కంట్రీ అండి. అంటే అక్కడ ఫ్రీ ట్రేడ్ ఉంది అక్కడ. ఎందుకంటే డ్యూటీ ఫ్రీ నార్మల్గా అక్కడ తీసుకొచ్చే వాటిపై ఎక్కువగా ట్యాక్స్ అనేది తక్కువ అనమాట. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వియత్నాంలో ఈ వేర్ హౌస్, కాటన్ వేర్ హౌస్ అండి, దట్టు కాటన్ వేర్ హౌస్ను ఇండియా నిర్మించబోతుంది. ఇండియా తరఫున ఎవరండి? ఆ కాటన్కి సంబంధించి ఎపెక్స్ బాడీ ఏంటంటే సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వియత్నాంలో ఈ వేర్ హౌస్ను నెలకొల్పబోతున్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే అక్కడ డ్యూటీ ఫ్రీ కంట్రీ అండి, ఇది డ్యూటీ ఫ్రీ కంట్రీ ఇన్ కాటన్. సో వీళ్ళు డ్యూటీ ఫ్రీ కంట్రీ ఎందుకంటే చైనాతో అలాగే ఈయూతో వీళ్ళు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దీన్ని చేయబోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా యూకేకు ఇండియాకు మధ్య కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది ఉంది. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అది ప్రస్తావనలో ఉంది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే స్వేచ్ఛా వాణిజ్యం, అది మనకు తెలిసిన విషయం. సో ఈ డ్యూటీ ఫ్రీ కంట్రీ అనమాట వియత్నాంలో. అందుగురించే ఇక్కడ కాటన్ వేర్ హౌస్ను ఇండియా నిర్మించాలని చూస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే కాటన్ ఎక్స్పోర్ట్, నార్మల్గా కాటన్ ఎక్స్పోర్ట్ పాలసీ అని ఉంటుంది, నేషనల్ కాటన్ ఎక్స్పోర్ట్ పాలసీ. దాన్ని ఇప్పుడు 2020లో దాన్ని పరిశీలనలో ఉంది. ఈ పాలసీని కొంచెం అమెండ్ చేస్తున్నారు, ఇంకా అది రాలేదు. బట్ ఈ పాలసీలో భాగంగా ఇప్పుడు బంగ్లాదేశ్ కంట్రీ ఉంది కదా, బంగ్లాదేశ్కి ఏంటి అని అంటే దాదాపు 1.5 to 2 మిలియన్ బేల్స్లా ఏమంటారు పత్తిని. ఇప్పుడు పత్తిని నార్మల్గా బేల్లో కొలుస్తారు. 1 బేల్ ఈక్వల్ టు 170 kg, మనకు తెలిసిన విషయం ఇది 170 kg. అదే జూట్ అయితే 180 kg అండి. జనుము అయితే 1 బేల్ ఈక్వల్ టు 180 kg, పత్తి అయితే 1 బేల్ ఈక్వల్ టు 170 kg. సో ఇలాంటి 1.5 to 2 మిలియన్ బేల్స్ల పత్తిని బంగ్లాదేశ్కు ఎక్స్పోర్ట్ చేయాలని సిసిఐ అలాగే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందులో భాగంగా అంటే నార్మల్గా గుర్తుపెట్టుకోండి, నైబర్హుడ్ పాలసీ అని ఉంటుంది. సో దానిలో భాగంగా కూడా దీన్ని చేయడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఇప్పటివరకు సిసిఐ వాళ్ళు ఎంత అంటే 12.1 మిలియన్ బేల్స్ను వాళ్ళు కొనడం జరిగింది. సో దీంట్లో 9 లక్షలను వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు. నార్మల్గా 9 లక్షల బేళ్ళ పత్తిని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు. ఈ 1.5 to 2 మిలియన్ బంగ్లాదేశ్కి చేయాలని చూస్తున్నారు. ఈ 9 లక్షలను వియత్నాంకి. సో అది గుర్తుపెట్టుకోండి. ఇండియా దగ్గర సర్ప్లస్ కాటన్ ఉంది కాబట్టి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు. సో ఇది కూడా గమనించండి. ఇక్కడ బంగ్లాదేశ్ గురించి ఇప్పుడు 1.5 to 2 మిలియన్ బేల్స్ అని చెప్పాం కదా. అలాగే బంగ్లాదేశ్ గురించి రీసెంట్గా ఇంకో విషయం వచ్చింది. ఏంటి అంటే బంగ్లాదేశ్లో 10 లోకోమోటివ్ బ్రాడ్ గేజ్ సెంటర్స్ను ఇచ్చేందుకు లేకపోతే అక్కడ డెవలప్ చేసేందుకు భారతదేశం వారికి అగ్రిమెంట్ కుదరడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏంటండి 10 లోకోమోటివ్ బ్రాడ్ గేజ్ సెంటర్స్ని అక్కడ నెలకొల్పేందుకు లేకపోతే వారికి నిర్మించేందుకు లేకపోతే వారికి ఇచ్చేందుకు ఇండియాకు బంగ్లాదేశ్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది. సో దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఎందులో భాగంగా అంటే నైబర్హుడ్ ఫస్ట్ అనే ఒక విధానం ఉన్నది ఇండియాకు. సో దాన్ని అలాగే ఈ నైబర్హుడ్ ఫస్ట్ అనేది నార్మల్గా సార్క్ దేశాలకు అలాగే భారతదేశంతో ఉన్నటువంటి వివిధ దేశాలకు వాళ్ళకు సహాయ సహకారాలు అందించేందుకు తీసుకొచ్చినటువంటి ఒక విధానం నైబర్హుడ్ పాలసీ. సో దానిలో భాగంగానే ఇప్పుడు ఈ బంగ్లాదేశ్కు 10 లోకోమోటివ్స్ను ఇవ్వబోతుంది ఇండియా. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ వర్డ్ నైబర్హుడ్ ఫస్ట్. ఇది అదే ఇప్పుడు నార్మల్గా ఇవన్నీ సార్క్ దేశాలు లేకపోతే పక్క దేశాలు మన నైబర్ దేశాలకు ఇండియన్ ఓషన్ కంట్రీస్లో ఉన్నటువంటి ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి దేశాల యొక్క రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి విధానం సాగర్. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, ఇవి మీకు కొంచెం ఉపయోగపడతాయి. ఇండియన్ ఓషన్ కంట్రీస్లో ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి దేశాల యొక్క రక్షణ కోసం తీసుకొచ్చినటువంటి విధానం సాగర్. అదే నైబర్ కంట్రీస్కి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి సహాయం అందించేందుకు వాళ్ళ కోఆపరేషన్ను మెరుగుపరిచేందుకు తీసుకొచ్చినటువంటి విధానం నైబర్హుడ్ ఫస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి
ఇంకోటి ఏంటంటే సియాచిన్ వ్యాలీ గురించి ఆల్రెడీ చెప్పేసాం కదా, యూనిసెఫ్, లార్జీ. నార్మల్గా ఈరోజు టాపిక్స్ ఇంత అండి. ఈరోజు నార్మల్గా మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఒకసారి చూద్దాం. మనం ఎర్త్ సైన్సెస్ గురించి మౌసమ్ యాప్ తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అని, దాని గురించి డిస్కస్ చేసినాం. అలాగే చైనా న్యూ హై రెజల్యూషన్ శాటిలైట్ను పంపించింది, GUAN-3 అని, దాని గురించి డిస్కస్ చేసినాం. విరలాచార్య ఒక బుక్ రాశారు, క్వెస్ట్ ఫర్ రిస్టోరింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇన్ ఇండియా, దాని గురించి డిస్కస్ చేసినాం. జయశంకర్ ఒక బుక్ రాశారు, ద ఇండియన్ వే అని, దాని గురించి డిస్కస్ చేసినాం. కర్ణాటక న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, డిజిటల్ ఎకనామీ గురించి, దాని గురించి చేసినాం. రోజ్గార్ బజార్ ఢిల్లీ సీఎం తీసుకొచ్చారు, దాని గురించి డిస్కస్ చేసినాం. లాల్జీ టండన్కు చనిపోయారు కదా, ఆయన పేరు లక్నో హర్దాయ్ రోడ్డుకు పెట్టారు, సో దాని గురించి డిస్కస్ చేసినాం. యూనిసెఫ్ 22 మిలియన్ పీపుల్ ఎర్లీ ఎడ్యుకేషన్కు మిస్ అవుతున్నారని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది, దాని గురించి డిస్కస్ చేసినాం. దిహార్ గైర్సన్లో ఏర్పాటు చేశారు. DRDO Day 2 డ్రీమ్ ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసినాం. సియాచిన్ వ్యాలీలో ప్రజల్ని ఇప్పుడు అనుమతిస్తున్నారు, టూరిస్ట్ పీపుల్ని, దాని గురించి డిస్కస్ చేసినాం. వియత్నాంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్ హౌస్ ఏర్పాటు చేస్తుంది, దాని గురించి డిస్కస్ చేసినాం. సో ఇవి ఈరోజు టాపిక్స్. అలాగే లాస్ట్ ఒక టాపిక్ మిస్ అయిందండి, ఇదేంటి అంటే ఇండియా ఇండోనేషియా మధ్య ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియా ఇండోనేషియా మధ్య నార్మల్గా డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ జరిగిందండి, డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్. సో ఇది ఎందుకు ఇప్పుడు ప్రస్తావన వచ్చింది అంటే, నార్మల్గా ఇప్పుడు మనం చూస్తాం ఇండియా అండ్ చైనా మధ్యలో ఉద్రిక్తతలు ఉన్నాయి, ఇది మనకు తెలిసిన విషయమే. చైనాకు వియత్నాం అండ్ హాంకాంగ్ అలాగే ఇండోనేషియా ఇలా మొదలగు దేశాలు, అక్కడ చుట్టుపక్కల దేశాలన్నింటితో చైనాకు వివాదం ఉంది, అది దక్షిణ చైనా సముద్రం విషయంలో వివాదం ఉంది. సో దీన్ని స్ట్రాటజిక్గా వాళ్ళతోని ఉండాలని చెప్పి వీళ్ళతో ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది, మనకు డిఫెన్స్ డైలాగ్ జరుగుతుంది, వీటిని దృష్టిలో పెట్టుకొని. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇండియాకు ఇండోనేషియాకు మధ్య సముద్ర శక్తి అని ఒక ఎక్సర్సైజ్ ఉందండి, బయలేటరల్ ఎక్సర్సైజ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం చెప్పాం దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు పాసెక్స్ అనే ఎక్సర్సైజ్ జరిగింది అని నేను చెప్పాను అంతకుముందు క్లాస్లో. పాసెక్స్ ఇందులో USS నోమిడ్జ్ అంటే యుఎస్లో అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఇందులో పాల్గొందని మనం చెప్పాం, పాసెక్స్. ఇది ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఎక్కడ మలక్కా స్ట్రీట్ దగ్గర మలబార్ అని చెప్పాం, మలబార్ ఎక్సర్సైజ్ జరిగిందని చెప్పాం, పాసెక్స్. అలాగే క్వాడ్, మలబార్ ఎక్సర్సైజ్లో క్వాడ్ అని చెప్పాను, ఏంటంటే జపాను, ఇండియా, US అలాగే UK ఈ 4 దేశాలు ఇందులో పాల్గొంటాయని చెప్పి మనం చెప్పాం. క్వాడ్ ఇక్కడ ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా, US, ఆస్ట్రేలియా 4 కంట్రీస్ కలిపి చేసే ఎక్సర్సైజ్ మలబార్, దీన్నే క్వాడ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇవి కూడా చైనా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఆ దేశాల యొక్క రక్షణకు తీసుకొచ్చినటువంటి ఏషియన్ కంట్రీస్, దట్టు సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉంటాయి కదా, సో ఆ కంట్రీస్ యొక్క రక్షణకు చేసినటువంటి ఎక్సర్సైజ్. అంటే వాళ్ళకి ధీటుగా వాళ్ళని ఎదుర్కొనేందుకు మేము ఉన్నామని చెప్పేందుకే ఈ మలక్కా స్ట్రీట్ దగ్గర ఈ మలబార్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఈ సముద్ర శక్తి అలాగే పాసెక్స్ లాంటివి చేస్తుంది. సో ఎందుకంటే చైనా దూకుడు ప్రభావాన్ని తగ్గించేందుకే ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో ఇది ఇండియా ఇండోనేషియా డిఫెన్స్ మినిస్టర్స్ డైలాగ్ జరుగుతున్న దాని గురించి, అలాగే దాని బ్యాక్గ్రౌండ్ డాటా గురించి అండి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. మన ఛానల్లో చెప్పేటువంటి కంటెంట్ కనుక మీకు నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.